హలో ఫ్రెండ్స్, అందరూ ఈ సంక్రాంతి పండుగ ఎలా చేసుకున్నారు, ఏమేమి పిండి వంటలు చేసుకున్నారు? మా అమ్మమ్మ అయితే అరిసెలు, మనుబులు, ఉప్పి చెక్కలు అన్నీ చేసింది. ఇదిగో వంటలు చేసేటప్పుడు వీడియో తీస్తున్నాం. ఫోన్ మాట్లాడుతూ ఎలా చేసిందో చూడండి. మా తాతయ్య అయితే భోగి కోసం ఊరి నుంచి తేగలు తీసుకొచ్చాడు. ఇంకా మేమైతే ఎర్లీ మార్నింగ్ 4:30కి మా భోగి వేయడం స్టార్ట్ చేసాము. మార్నింగ్ 4:30కి లేచి భోగి మంట వేసి భోగిలోకి తీసుకొచ్చిన తీగలు కూడా వేసి కంపటేసి ఆ భోగి మంట అంతా అయిపోయాక తేగల కోసం కూర్చొని ఎలా వెయిట్ చేస్తున్నానో చూడండి. అంతా అయిపోయినాక తేగలు ఏరుకొని తీసుకొని వెళ్ళిపోయాను అనమాట. ఇదిగో ఇప్పుడైతే మా పిండి వంటలు చూపిస్తున్నాను. ఇవి మా అమ్మ వాళ్ళు చేసి పంపించిన పిండి వంటలు. మా అమ్మమ్మ అంటే మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ, నాకు నానమ్మ అవుతుంది, కానీ అమ్మమ్మ అనే పిలుస్తాను. నాకైతే కజ్జికాయ ఇష్టం. భోగి రోజైతే మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అక్కడ బ్రేక్ఫాస్ట్కి దోశ, పూరి విత్ చికెన్ కర్రీ. పూరిలోకి అయితే చికెన్ కర్రీ భలే ఉండింది అసలుకి. భోగి రోజు మధ్యాహ్నం మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి నైట్ డిన్నర్కి మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. నైట్ డిన్నర్లో మేము ఏమేమి తిన్నామంటే చికెన్ ఫ్రై, చికెన్ గ్రేవీ, వైట్ రైస్. నెక్స్ట్ డే మార్నింగ్ సంక్రాంతికి మళ్ళీ వంటలన్నీ చేసుకొని దేవుడికి పెట్టుకొని, తర్వాత సంక్రాంతి అంటే పెద్దల పండుగ, అంటే చనిపోయిన వాళ్ళకి మేము అన్నీ పెట్టుకుంటాం, బట్టలు పెట్టుకొని చేసిన వంటకాలన్నీ పెట్టుకుంటాము. మా ఫాదర్ చనిపోయి 7 years అవుతుంది. సో ఆయనకి అన్నీ చేసినవన్నీ పెట్టుకొని బట్టలు పెట్టుకొని దండం పెట్టుకున్నాను అనమాట. మా ఊరి సైడ్ అయితే ఇలా సంక్రాంతి రోజు పెద్దలకి పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇంకా రోజు చేసేసి తర్వాత సంక్రాంతి పండుగ అంటే ఖచ్చితంగా బయటికి పోవాలి, సినిమాకి పోవాలి, అది మ్యాండేటరీ కదా. సో నేను కూడా సినిమాకి వెళ్ళాం. ఏ సినిమాకి వెళ్ళామో గెస్ట్ చేయండి. యాక్చువల్గా నేనైతే ఒక సినిమాకి వెళ్దాం అనుకున్నా, కానీ టికెట్ దొరకలేదు. సో అందుకని మేము ఇంకా వేరే సినిమాకి వెళ్ళాము. ఇందుకే మీరు సంక్రాంతికి ఏ సినిమాకి వెళ్ళారో కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను పాప్కార్న్ తీసుకొని, కోక్ అన్నీ తీసుకొని నేనే తాగుతూ ఉన్నాను. ఇంకా లాస్ట్కి మా హస్బెండ్కి కూడా ఇదిగో తీసుకో అని చెప్పి పెడుతున్నా, అందుకే నవ్వుతున్నా. ఇక్కడ చూడండి. యాక్చువల్గా ఈ వీడియో 1 week బ్యాక్ రిలీజ్ అవ్వాలి, కానీ కొన్ని రీజన్స్ వల్ల పోస్ట్పోన్ అయింది. ఎడిటింగ్ కొంచెం లేట్ అవ్వడం వల్ల. ఎందుకంటే సడన్గా మేము ఒక అన్ప్లాన్డ్ ట్రిప్ వెళ్ళాల్సి వచ్చింది. మేము ఎక్కడికి వెళ్ళాం, ఏమేమి చేసాం అన్నీ నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోస్లో వస్తాయి. అవి కూడా అస్సలు మిస్ కావద్దు. ఇంకా లాస్ట్గా కనుమ రోజు అయితే మేము మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అక్కడ బ్రేక్ఫాస్ట్కి వడ, దోశ విత్ చికెన్ కర్రీ. నాకైతే చికెన్ కర్రీ విత్ దోశ కన్నా వడ విత్ చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం. ఇలాగే మరిన్ని వీడియోస్ కోసం మర్చిపోకుండా మా సుమవి టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.